राधा माधव कुंज बिहारी। राधा माधव कुंज बिहारी। जय गोपी जन वल्लभ जय गिरिवरधारी। 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 यशोदानंदन ब्रज जनरंजन। 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 यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। 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 हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। राधा मदन मोहन राधा मदन मोहन राधा मदन मोहन राधे। राधा मदन मोहन राधा मदन मोहन राधा मदन मोहन राधे। जय निताय गौरांग जय निताय गौरांग निताय गौरांग जय निताय गौरांग। निताय गौरांग जय निताय गौरांग। निताय गौरांग जय निताय गौरांग। जय श्रीनिवास गोविंद जय श्रीनिवास गोविंद श्रीनिवास गोविंद जय श्रीनिवास गोविंद। श्रीनिवास गोविंद जय श्रीनिवास गोविंद। श्रीनिवास गोविंद जय श्रीनिवास गोविंद। जय प्रहलाद नरसिंह जय प्रहलाद नरसिंह प्रहलाद नरसिंह जय प्रहलाद नरसिंह। प्रहलाद नरसिंह जय प्रहलाद नरसिंह। प्रहलाद नरसिंह जय प्रहलाद नरसिंह। जय प्रभुपाद शील प्रभुपाद प्रभुपाद शील प्रभुपाद प्रभुपाद शील प्रभुपाद। प्रभुपाद शील प्रभुपाद।
जय विश्वगुरु श्रीला प्रभुपाद विश्वगुरु श्रीला प्रभुपाद विश्वगुरु श्रील प्रभुपाद विश्वगुरु श्रील ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। श्रीमद् भगवद गीता की जय। श्रील ప్రభుపాద की जय। హరే కృష్ణ। మనం భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు ఒక విషయాలను ఒక సమ్మరీ మనం ఈరోజు తెలుసుకుందాము। ముందుగా ఇప్పటి వరకు మనం మొదటి అధ్యాయం గురించి తెలుసుకున్నాము। మొదటి అధ్యాయంలో మనం కౌరవులు పాండవులు ఇద్దరు కూడా యుద్ధం చేయబోరి ఒక చోట వాళ్ళు చేరుకున్నారు। సో అర్జునుడు కృష్ణుడిని అడిగారనమాట, అయ్యా నాతో పాటు యుద్ధం చేయదలుచుకున్న వారు ఎవరో నేను చూడదలుచుకున్నాను అని। సో శ్రీకృష్ణ భగవానుడు ఆ రథాన్ని తీసుకువెళ్ళి కౌరవులు ఎవరైతే ఈ యుద్ధంలో వాళ్ళు రెడీగా ఉన్నారో వాళ్ళ దగ్గర ఆపుతారనమాట। సో చూస్తే యాక్చువల్గా అక్కడ ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు, ఇంకా కౌరవులు తన సొంత కుమారులు, సొంత సోదరులైనటువంటి కౌరవులు అందరూ కూడా యుద్ధ దీక్షతో వాళ్ళందరూ కూడా చాలా దృఢంగా ఉన్నారనమాట। కానీ ఆ సన్నివేశాన్ని చూశాక అర్జునుడు అతని హృదయం కరిగిపోయింది। చూశాడు యాక్చువల్గా అతను తన గురు సమానులు, తర్వాత తన తండ్రి సమానులు, తనకు స్నేహితులు, ఆప్తులు మరియు సోదర వయసు కలిగిన వాళ్ళు అండ్ తనకు ప్రియమైనటువంటి తనకన్నా చాలా చిన్న వయసు ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు యుద్ధం చేయడానికి ఆసక్తితో ఉన్నారనమాట। కానీ వాళ్ళు యుద్ధం చేయదలుచుకున్నప్పటికీ ఆ అర్జునుడిలో ఒక దేహ భావన, ఆ వాళ్ళందరిని చూసిన తర్వాత అతనిలో ఒక బలహీనత అతను ఏర్పడింది అనమాట। సో అతను చాలా రీజన్ చెప్పారు ఎందుకు యుద్ధం చేయకూడదు, తర్వాత వర్ణాశ్రమ ధర్మం నాశనం అవుతుంది, వర్ణశంకరులు పుడతారు, అప్పుడు కుల ధర్మాలు నాశనం అయిపోతాయి, ఇట్లా రకరకాల ఆయన వాదనలు వినిపించారనమాట, ఎందుకు నేను యుద్ధం చేయకూడదు అనే ఉద్దేశంతో। ఆ తర్వాత చివరికి అతని చేతిలో ఉన్న గాంధీవము జారిపోతుందట అండ్ అతను బలహీన పడిపోయాడు, అలా డీలా పడిపోయాడు అనమాట రథం మీద। సో అతని సన్నివేశాన్ని ఇప్పుడు 2వ అధ్యాయంలో మనం చూస్తే సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన। అంటే ఇక్కడ మనం చూస్తే యాక్చువల్గా ఆ అర్జునుడి యొక్క ఆ స్థితి ఎలా ఉంది అనేది సంజయుడు చెప్తున్నాడు అని। అశ్రుపూర్ణాకులేక్షణం, అతని కళ్ళు మొత్తం కూడా అశ్రు అంటే ఒక కన్నీళ్లతో నిండిపోయాయంట। తం తథా కృపయావిష్టం, అతని హృదయం అంతా కూడా కృపతో, భౌతికమైన కృపతో నిండిపోయింది। అండ్ విషీదంతం, అతని మనస్సు అంతా కూడా పూర్తిగా అతని ఏమంటారు డీలా పడిపోయారు, డల్ అయిపోయారు, డైలమాలో పడిపోయారు అనమాట। సో అందుకని ఇక్కడ అనువాదం చూస్తే మనస్సు కృంగిన వాడే కళ్ళల్లో అశ్రువులు నిండి కృపాపూర్ణమైనటువంటి అర్జునుడు చూసి మధుసూదనుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికెను। సో ఇక్కడ అర్జునుని యొక్క పరిస్థితి తెలియజేస్తున్నారండి। అతను దుఃఖంతో ఉన్నాడు, అంటే ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని ఊహించుకోలేదు। తన సొంత రక్త సంబంధికులందరూ కూడా ఇప్పుడు అతనితో యుద్ధం చేసి అర్జునుడిని సంహరించడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు। కానీ వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇతని మనసు అంగీకరించటం లేదు। అతని మనస్సు అంతా కూడా పూర్తిగా ఆందోళనతో నిండిపోయింది। అతను కృంగిపోయాడు, కృంగి పడిపోయి కళ్ళ నుండి అశ్రువులు ఏర్పడిపోయి అతని మనస్సు అంతా కూడా, హృదయం అంతా కూడా కృపతో నిండిపోయి అతను అలా ఉండిపోయాడు అనమాట। అలాంటి అర్జునుడి దగ్గరికి శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళాడు। ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారనమాట। అంటే ఎవరైనా ఒక వ్యక్తి వంతెన మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు, సడన్ గా అతను వంతెనలో పడిపోయాడు। సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించండి రక్షించండి అని అరుస్తున్నారు।
అరుస్తున్నప్పుడు ఒక గజ ఈతగాడు ఆ నదిలో దూకి ఆ వ్యక్తి ఎవరైతే మునిగిపోతున్నాడో ఆ మునిగిపోతున్నటువంటి వ్యక్తి యొక్క ప్యాంట్ షర్ట్ పట్టుకొని తీసుకొస్తే అందరూ అడుగుతున్నారు, ఏం చేస్తావు, ఏం చేస్తావు? నేను ఇదిగోండి రక్షించాను అని చెప్తున్నారు. అంటే ఆ మునిగిపోతున్నటువంటి వ్యక్తి యొక్క ప్యాంట్ షర్టు పైన కృప చూపించి ఆ ప్యాంట్ షర్ట్ మాత్రం తీసుకొస్తే మాత్రమే నిజమైన ప్రయోజనం కాదు, యాక్చువల్గా ఆ వ్యక్తి శరీరాన్ని కూడా రక్షించాలి. అదేవిధంగా మనందరం కూడా శాస్త్రంలో చెప్తారు, మనం ముందు ముందు తెలుసుకుంటాం, మనందరం కూడా ఆత్మస్వరూపలం. ఆత్మ ఈ శరీరంలో ఉంది. ఈ శరీరము లో ఆత్మ చిక్కుకుపోయి అనేక రకాల కారణాల చేత అనేక రకాల కోరికలతో నిమిత్తమై ఆ కోరికలను తీర్చుకునే క్రమంలో అనేక రకాల శరీరాలు పొందుతూ పునరపి జననం పునరపి మరణం జరుగుతూ ఉందన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు గారిని మొదటిసారి కలకత్తాలో కలిసినప్పుడు నిజానికి ప్రభుపాదుల వారి ఇంటికి చాలా మంది సాధువులు వచ్చేవారనమాట. వాళ్ళ నాన్నగారు ఎంతో సాధు సంతులు అంటే ఎంతో గౌరవం అనమాట. సో ఏ సాధువు కనిపించినా తన ఇంటికి తీసుకువెళ్ళి పాదాలను కడిగి కొంత బహుమతి ఇచ్చి అట్లాగా చాలా వినమ్రతతో గౌరవపూర్వకంగా చూసుకునేవారు. కానీ అభయ్ అంటే ప్రభుపాదుల వారు యుక్త వయసులో ఉన్నప్పుడు అతన్ని అభయ్ అనేవారు అనమాట. సో ఆయనకి చాలా మంది సాధువులు వాళ్ళ యొక్క బహిరంగ ప్రదర్శన లేదంటే వాళ్ళ యొక్క వ్యవహారము మరియు వాళ్ళ అంతరంగిక వ్యవహారము రెండు ఒకటి కాదు, వాళ్ళ మనస్సు లోపల ఒకటి ఉంది, బయట ఒక విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఆయన చాలా ఈజీగా కనిపెట్టారనమాట. కాబట్టి సో అందుకనే అతనికి సాధువులంటే అంత ఆసక్తి లేదు. కానీ ఒకరోజు అభయ్ అంటే భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళ స్నేహితులు చెప్పారన్నమాట, కలకత్తాలో ఈరోజు ఒక సాధువు ఉన్నారు, ఒక సన్యాసి ఉన్నారు, ఆయన మనం కలవాలి అని చెప్పారన్నమాట. కలవాలి అన్నప్పుడు అభయ్ చెప్పారు, నాకు ఆసక్తి లేదు అన్నారు. లేదు నువ్వు వచ్చి నువ్వు సర్టిఫై చేయాలి, అతను ఎట్లాంటి సాధువు అనేది నువ్వు చెప్పాలి అంటారన్నమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఫస్ట్ టైం కలకత్తాలో ఆ గురువు గారి ఆశ్రమానికి అక్కడ వెళ్ళినప్పుడు అంత దూరంలో ఉండగానే ఆయన లోపలికి వస్తుండగానే అభయ్ని చూసి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అని చెప్తారు, నీలాంటి చదువుకున్న విద్యావంతులైనటువంటి యువకులు ఆంగ్ల మాధ్యమంలో భగవద్గీత సందేశాన్ని ప్రపంచమంతా తెలియచేయాలి అని చెప్తారనమాట. సో అప్పటికి ఇంకా భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. సో అభయ్ ఆయన స్వాతంత్రంలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. గాంధీ గారి పిలుపు మేరకు ఆంగ్ల విద్య బహిష్కరించారు, ఆంగ్ల బట్టలు షూటు బూటు బహిష్కరించారు, ఖాదీ బట్టలు వేసుకున్నారు. సో అట్లాగా స్వతంత్రోద్యమంలో ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారనమాట. సో అభయ్ అడిగారు, గురుదేవా మనకి స్వాతంత్రం రాలేదు, మనం ఇంకా పరతంత్రులము, మన దేశం బ్రిటిష్ వారి నియంత్రణలో ఉంది, మనకి ఆధ్యాత్మిక విషయాలు ఈ భగవద్గీత సందేశాన్ని పంపించడం కన్నా ముందు మనకి స్వాతంత్రం ఇంపార్టెంట్ అని చెప్తారనమాట. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారు, నిజం, మనకి స్వతంత్రం చాలా ముఖ్యమైనది, అయితే దీనికన్నా ఇంకా ముఖ్యమైనది ఆత్మకి స్వాతంత్రం. ఆత్మ ఈ శరీరంలో చిక్కుకుపోయింది, ఈ శరీరంలో క్రమానుగుణంగా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంకి ఇంకొక శరీరంకి ఇంకొక శరీరంకి ఇంకొక శరీరంకి అలా తిరుగుతూనే ఉంది. అందుకే పునరపి జననం పునరపి మరణం. సో ఈ శరీరం నుంచి ఆత్మకి ఎప్పుడైతే ముక్తి కలుగుతుందో, భవబంధాల నుంచి ముక్తి కలుగుతుందో, ఎప్పుడైతే మోక్షం కలుగుతుందో యాక్చువల్గా అది నిజమైన స్వాతంత్రం. అదేవిధంగా కృప మనం ఎవరికి చూపించాలంటే ఎవరైతే ఈ బద్ధ జీవనంలో నిమగ్నులై వాళ్ళు భౌతిక చింతనతో ఉంటూ అత్యంత మానవ శరీరాన్ని పొంది దాని యొక్క బెనిఫిట్ ఎవరైతే పొందలేకపోతున్నారో అట్లాంటి వాళ్ళపై కరుణ చూపించాలన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళి, అమెరికా వెళ్ళి, ఇట్లాగా అనేక ప్రఖ్యాతమైన దేశాలలో అన్నిటిలోనూ కృష్ణ చైతన్యాన్ని సంస్థను స్థాపించారు, ఎంతో మంది భక్తులు అయ్యారు, ప్రచారం జరుగుతోంది. ఒకరోజు ప్రభుపాదుల వారు ఒక బహుళ అంతస్తులో సుమారుగా 60-70 అంతస్తుల భవనం నుంచి ఆయన పైనుంచి చూస్తూ ఉన్నారట. ఈ న్యూయార్క్ నగరంలో వీధులలో ట్రాఫిక్ విపరీతంగా ఉండి వెహికల్స్ రై 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 అని వెళ్తూ ఉన్నాయన్నమాట. సో అందరూ ప్రభుపాదుల వారు ఆ కిటికీ గుండా ఆ జనాలు ఎవరైతే ఎంత విపరీతంగా బిజీగా పరిగెత్తుతున్నారో వాళ్ళని చూస్తూ ఉన్నారన్నమాట.
క్షమించండి. సో అది ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు వెనకాల నుంచి శిష్యులు అనుకుంటున్నారట, ఆ ప్రభుపాదుల వారి దయతో మనము ఇట్లాంటి ఒక యాంత్రికమైన జీవితం నుంచి రోజంతా పరిగెత్తి 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 ఒక లక్ష్యం అంటూ లేకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ఆనందమైన జీవితాన్ని పోగొట్టుకొని ఆనందం ఇలా పెరుగుతూ ఉన్నామే, ఇట్లాంటి జీవితాన్ని నుంచి శ్రీల ప్రభుపాదుల వారు మమ్మల్ని రక్షించారు అని ఆయన వాళ్ళందరూ భక్తులు అనుకుంటున్నారంట. ఒక్కసారిగా శ్రీల ప్రభుపాదుల వారు ఆ కిటికీ వైపు నుంచి తన శిష్యుల వైపుకి వెనక్కి తిరిగారు. ప్రభుపాదుల వారి కళ్ళల్లో పూర్తిగా కన్నీళ్లతో నిండి ఉన్నాయన్నమాట. ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఒక గద్గద స్వభావంతో, అంటే ఒక కరుణా స్వభావంతో, కరుణా వాయిస్తో ఆయన అంటున్నారు, వీళ్ళందరూ అత్యంతమైనటువంటి విలువైనటువంటి మానవ శరీరాన్ని పొందారు. కానీ ఈ మానవ శరీరంలో కూడా వాళ్ళు కేవలం జంతుప్రాయమైనటువంటి వ్యవహారాల్లో, ఆహార నిద్ర భయమైదునాల్లో మాత్రమే తమ విలువైన జీవితాన్ని గడుపుతూ ఇటు బిజీగా తిరుగుతున్నారు. కానీ వాళ్ళకి తెలియటం లేదు, మానవ జీవితం అనేది ఈ జీవిత సమస్యలైనటువంటి జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి అనువైన శరీరం అనేది వాళ్ళకి తెలియటం లేదు. ఇట్లాంటి వాళ్ళందరికీ నేను ఎలా తెలియచేయాలి, వీళ్ళకి కృష్ణ చైతన్యం ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆ ప్రభుపాదుల వారు ఆయన ఏడవడం మొదలు పెట్టారన్నమాట. సో ఇది నిజమైన కరుణ. మనం ఎవరికైనా నిజమైన సహాయం చేయాలంటే వారికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించాలి, వాళ్ళకి నిజమైన ఆనందాన్ని పొందే విధానాన్ని చూపించాలి. సో ఇక్కడ అర్జునుడు ఒక మాధ్యముగా భగవంతుడు భగవద్గీత సందేశాన్ని తెలియజేస్తున్నారనమాట. నిజానికి అర్జునుడు గొప్ప భక్తుడు. ఆ గొప్ప భక్తుడు కాబట్టే అతను తనతో యుద్ధం చేయాలని కోరుకుంటున్నప్పటికీ వాళ్ళని క్షమించి తను భిక్షాటనకైనా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు అన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇది అన్నమాట. అదేవిధంగా మధుసూదన అనే ఒక పేరు కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మధు అనే ఒక రాక్షసుణ్ణి కృష్ణుడు సంహరించాడు. అదేవిధంగా తన విద్యుక్త ధర్మంలో ఇప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి ఒక ఏమంటారు, ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా, ఆ కన్ఫ్యూజన్ ని చంపేయాలి. ఎలాగైతే కృష్ణుడు మధు అనే రాక్షసుని సంహరించాడో ఇప్పుడు తనలో ఉన్నటువంటి ఆ ఆందోళనను తీసివేసి దిశానిర్దేశం చేయాలి అని అర్జునుడు కోరుకుంటున్నాడు. అందుకని ఇక్కడ మధుసూదన అనే పేరును ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే తం తథా కృపయా విశ్వం, ఇలా అశ్రువులతో నిండిపోయినటువంటి శరీరంతో అతను ఉన్న పరిస్థితిని చూసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారంట. ఏం చెప్తున్నారు? కుటస్థ కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అకీర్తికరం అర్జున. సో యుద్ధం చేయను, నా శత్రువులను కూడా నేను క్షమించి వదిలేస్తాను, వాళ్ళకి నేను హింస వద్దు, అహింస కావాలి అని అర్జునుడు చెప్పినప్పుడు అర్జునుడు అనుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు దానికి అతని యొక్క సమ్మతి తెలియజేస్తారని. కానీ ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు, కుతస్వ కష్మలం, ఇటువంటి ఒక అనవసరమైనటువంటి చెడ్డ ఆలోచనలు నీలో ఎలా వచ్చాయి? విషమే సముపస్థితం, ఈ క్షణంలో యుద్ధం చేసే సమయంలో నీ డ్యూటీ చేయవలసిన సమయంలో ఈ మలినం నీ శరీరంలో ఎలా వచ్చింది అని చెప్తున్నారన్నమాట. నిజానికి శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు యుద్ధం చేయాలి అంటున్నారు. సో చాలా మంది భగవద్గీతని అహింస భగవద్గీత తెలియజేస్తుంది అని చెప్తారనమాట. కానీ ఇక్కడ మనం చూస్తే కృష్ణుడు యాక్చువల్గా ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళకి శిక్ష ఇవ్వాలి అని కృష్ణుడు చెప్తున్నారనమాట. ఒక రాజు ఉంటే ఆ రాజు దొంగతనం చేసిన వాడికి లేదా హత్య చేసిన వాడికి, శాంతి భద్రతలను విఘాతం కలిగించే వ్యక్తికి అతను వెంటనే శిక్షించాలి. అలా శిక్షించినప్పుడు మాత్రమే ఆ దొంగకి భయం ఉంటుంది, నాకు పనిష్మెంట్ ఉంటుందన్న భయం ఉన్నప్పుడు అలాగెవరు ముందుకు రారు. రాజు తన డ్యూటీ చేసిన వాడు అవుతాడు. ఆ రాజు కానీ అతను అహింస అని చెప్తూ దుర్మార్గులను దుష్టులను అలా వదిలిపెడితే యాక్చువల్గా ఆ దుర్మార్గులు దుష్టులు సాధారణ ప్రజలకి కూడా చాలా ఇబ్బందులు కలుగజేస్తారు. శాస్త్రంలో చెప్తారు, ఎవరైతే హత్య చేశారో అతనికి ఉరిశిక్ష వేయడం వల్ల ఆ జీవాత్మ తను చేసిన పాపానికి ఎంత కర్మను అనుభవించాలో జన్మలుగా అదంతా కూడా రాజు ఎప్పుడైతే ధర్మానికి అనుగుణంగా, శాస్త్రానికి అనుగుణంగా అతనికి పనిష్మెంట్ ఇచ్చి అతనికి ఉరిశిక్ష వేసినప్పుడు అతను చేసిన పాపం అక్కడితో సరి అవుతుంది. ఆ కర్మ బంధం నుంచి విముక్తుడై తను మళ్ళీ
ఇంకొక శరీరం, మానవ శరీరం పొంది తన కర్మలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఎప్పుడు అవసరం, హింస అనేది కూడా అవసరం అన్నమాట. హింస అనేది ఎప్పుడు, ముఖ్యంగా రాజు పరిపాలనలో ఎవరైతే ఉన్నారో ప్రజలకు శాంతి కల్పించాలంటే హింస అనేది అతని చేతిలో ఉండాలన్నమాట. హింస లేకుండా కేవలం అహింస అని చెప్పినంత మాత్రాన సమాజంలో శాంతిని తీసుకురాలేం. సో ఇక్కడ అనార్యం అకీర్తికరం అర్జున. సో కృష్ణుడు చెప్తున్నారు, నువ్వు అహింస చేస్తాను, వదిలేస్తాను అంటున్నావు, కానీ ఈ చర్య నీకు ఎటువంటి లాభాన్ని తీసుకురాదు. నువ్వు అకీర్తి తీసుకొస్తుంది నీకు. ఏమిటది? అర్జునుడు ప్రేమతో, భక్తి, తన బంధువుల పట్ల అనురాగంతో యుద్ధం నుంచి పారిపోయాడు అని చెప్పరు. ఏమంటారంటే పిరికివాడై యుద్ధం నుంచి పారిపోయాడు అని చెప్తారన్నమాట. యుద్ధ నీతి ప్రకారము యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత విజయమో వీరస్వర్గమో అంటారన్నమాట. అంటే అతను గెలిచి వెనక్కి విజయంతో రావాలి, లేదా అక్కడే తన శరీరాన్ని వదిలిపెట్టాలి అని చెప్తారన్నమాట. ఎవరైతే యుద్ధం నుంచి పారిపోయి వెనక్కి వస్తారో అతనికి చాలా చెడ్డ పేరు అనమాట. జనరేషన్ నుంచి అతని గురించి చెప్తారనమాట, పిరికి పందగా. సో అట్లాగా కృష్ణుడు చెప్తున్నారు, అకీర్తి నీకు వస్తుంది అర్జున. అనార్య, అకీర్తి, అస్వర్గం. సో ఇది స్వర్గానికి తీసుకువెళ్ళదు నీకు. నీ యొక్క డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని విస్మరించడం వల్ల నువ్వు యాక్చువల్గా స్వర్గానికి వెళ్ళే అర్హత కూడా పోగొట్టుకుంటావు అండ్ కృష్ణుడు చెప్తున్నారు. అనార్యం, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్య. ఆర్య అంటే జీవిత ఉన్నత విలువలు తెలిసిన వ్యక్తి అని అర్థం అనమాట. అంటే ఈ మానవ జీవితాన్ని ఒక హైయెస్ట్ పర్పస్ గురించి ఉపయోగించడం అనమాట. సో మోక్షం అంటే జనన మరణ చక్రాల నుంచి తప్పించుకునే విధంగా తన జీవితాన్ని మలుచుకొని తన వ్యవహారిక ధర్మాలను నిర్వహిస్తూ ఫలితముగా చివరిగా భగవంతుని మోక్షాన్ని పొందడానికి ఒక లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళనే ఆర్యన్ అంటారన్నమాట, ఆర్యులు అంటారన్నమాట. కేవలం భౌతిక శరీరమే శాశ్వతం అనుకొని, ఈ ఇంద్రియ తృప్తే జీవితం అనుకొని ఎవరైతే జీవిస్తారో వాళ్ళని అనార్య లేదా శూద్ర అంటారనమాట. సో అందుకే ఇక్కడ శూద్ర అంటే భర్తతో వచ్చింది కాదు, పుట్టుకతో వచ్చింది కాదనమాట. ఎవరి వ్యవహారం అయితే, ఎవరి జీవన శైలి అయితే కేవలం జంతు సూత్రాల ఆధారంగా ఉంటుందో, కేవలం వాళ్ళు భౌతికమైన జీవితాన్ని గడుపుతూ ఈ శరీరాన్ని పోషించుకోవడానికి మాత్రమే జీవిస్తారో అట్లాంటి వాళ్ళందరినీ శూద్ర అంటారు. ఎవరైతే ఉన్నతమైన విలువలతో కూడి ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఇంకా తమ యొక్క కాన్షియస్నెస్ చైతన్యాన్ని ఇంకా ఊర్ధ్వలోకాలకి తీసుకువెళ్ళాలనుకుంటారో లేదా మోక్షాన్ని పొందాలని ప్రయత్నిస్తారో అట్లాంటి వాళ్ళని ఆర్య అంటారనమాట. సో కృష్ణుడు చెప్తున్నారు, నువ్వు అనార్య, కేవలం శారీరకమైన విషయాలు మాత్రమే చూస్తున్నావు. ఎట్లాగైతే ఆ వంతెన నదిలో పడిపోయినటువంటి వ్యక్తి యొక్క ప్యాంట్ షర్ట్ గురించి మాత్రమే ఆలోచిస్తే వాళ్ళు అనార్య అంటారు. అదే కాకుండా ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉన్నతి గురించి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళని ఆర్య, ఆ జీవన విధానాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని ఆర్య అంటారు. సో కృష్ణుడు ఏదైతే అర్జునుడు చెప్పారో దాన్ని ఆయన సమ్మతించలేదు. ఆయన తన యొక్క అంగీకారాన్ని తెలుపుకోవడం కాకుండా ఈ మలినం నీలో ఎలా వచ్చింది, అకీర్తికరం అని చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా 3వ శ్లోకంలో చెప్తారు, క్లైభ్యమాస్మగమపార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోతిష్ట పరంతప. సో ఎప్పుడైతే అర్జునుడు ఇలా కుంగిపోయాడు, దుఃఖంతో నిండిపోయింది అని అతను ధృతరాష్ట్రుడు తెలుసుకున్నాడో, ఓహో యుద్ధం లేకుండానే అర్జునుడు మొత్తం కౌరవులకి మొత్తం అధికృతం చేస్తున్నాడేమో అన్న ఆనందం పొందే క్షణం రాకుండా, అతనిలో ఆ ఆలోచన రాకుండా ఇక్కడ అర్జునుడు సంజయుడు చెప్తున్నాడు పరంతప అంటే అపజయం లేనివాడు అని అర్థం అనమాట. సో అట్లాగా సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు, క్లైబ్యం ఇది వీరత్వం కాదు, ఇది నపుంసకత్వం, యుద్ధంలోంచి పారిపోవడము, మన డ్యూటీ మనం చేయాలి, నీవు యుద్ధం చేయి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియచేస్తున్నారు అనమాట. ఇది ఈ విధంగా కృష్ణుడు ఎప్పుడైతే చెప్పారో తన యొక్క ఉద్దేశాన్ని, ఏంటది, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో యుద్ధం చేయనని, అది తప్పు, నువ్వు ఒక అనార్యుడిగా, జ్ఞానం లేనివాడిగా, ఒక పిరికి పందగా ఆ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు, అది తప్పు, అలా చేయకూడదు, నువ్వు యుద్ధం చేయి అని చెప్పినప్పుడు మళ్ళీ తన యొక్క భావనను
ఎలాగ సమర్థించుకుంటున్నాడంటే అర్జునుడు, అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. అంటే ఓ అర్జున, ఓ కృష్ణ, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, నాకు పూజనీయులైనటువంటి భీష్మ ద్రోణుల వంటి వారిని యుద్ధంలో నేనెట్లా బాణాలతో ఎదుర్కోగలను? అయ్యా కృష్ణ, చూడండి, ఇక్కడ నా గురువు గారైనటువంటి భీష్మాచార్యులు వారు, ద్రోణాచార్యులు వారు, పితామహుడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాటిపైకి నేను ఎలా విల్లు పెట్టి వాళ్ళని చంపగలను అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా తన తండ్రి తాత అయినటువంటి భీష్మాచార్యుల వారును, తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారును నన్ను చంపమంటారా? మీ తండ్రి మీ తాతగారు అయినటువంటి ఉగ్రసేనుడు, మీ గురువు అయినటువంటి సాందీపనుముని, వీరిపై కూడా మీరు యుద్ధం చేస్తారా? మీరు ఎప్పుడైనా యుద్ధం చేశారా అనే భావనతో కృష్ణుడిని ఆయన ఆర్గ్యుమెంట్ గా, అంటే కృష్ణుడికి కన్విన్స్ చేయడానికి అర్జునుడు ప్రయత్నిస్తున్నాడు అనమాట. సో నా గురువు లేనట్టి మహానుభావులను ప్రాణాలను పరంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి ఈ లోకంలో జీవించడం ఉత్తమం. ప్రాపంచికమైన లాభమును కోరుతున్నప్పటికీ వారు పెద్దలే. వారిని వేధిస్తే మేము అనుభవించేది సమస్తం రక్త కంకిలం అవుతుంది. సో అర్జునుడు చెప్తున్నాడు, ఎట్లా గురుతులైన వంటి వారిని నేను సంహరించగలను? వాళ్ళని సంహరించి ఎలా చేయగలను? అది తప్పు అని అతను చెప్తూ ఉన్నాడు అన్నమాట. నిజానికి కౌరవుల చేత మెయింటెనెన్స్ నడుపబడుతున్నారు. వాళ్ళ యొక్క దైనందిక ఖర్చులన్నీ కూడా కౌరవులు పేషిస్తున్నారు. కాబట్టి ధార్మికంగా ఎవరైతే నన్ను మెయింటైన్ చేస్తున్నారో, నేను ఎవరి వల్ల అయితే నేను జీవించగలుగుతున్నానో వాళ్ళకి అపత్కర పరిస్థితుల్లో వాళ్ళకి సపోర్ట్ చేయడము అది కూడా ధర్మమే. కాబట్టి భీష్మాచార్యులు వారు, భీష్మాచార్యుల వారు మరి అందరూ కూడా కౌరవుల వైపు కొంతమంది వెళ్ళారనమాట. నిజానికి వాళ్ళు కౌరవులపై ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా నాశనం తథ్యం అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇలాగా తన గురువుని ఎలా సంహరించగలను, తన తాతగారిని ఎలా సంహరించగలను అని అర్జునుడు తన యొక్క భావనను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. వారిని జయించడం లేదా వారిచే జయించబడడం అనేది వాటిలో ఏది ఉత్తమము కూడా తెలియదు. ఇందాక శ్లోకంలో అర్జునుడు చెప్తున్నారు, నేను ఎలా సంహరించాలి అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు, నేను వాళ్ళతో జయించాలా వద్దా, యుద్ధం చేయాలా వద్దా, నాకు కన్ఫ్యూజన్ గా ఉంది అంటున్నారు అన్నమాట. ధృతరాష్ట్రుని పుత్రులను వేధిస్తే మేము ఇక జీవించి ఉండడం వ్యర్థం. సో నా కుటుంబం కురువంశంలో ఉన్నటువంటి కౌరవులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా నా కుటుంబం, నా సొంత కుటుంబంలో వాళ్ళు. అట్లాంటి వాళ్ళందరినీ సంహరించిన తర్వాత నేను ఇంకా జీవించి ఏం ప్రయోజనం? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు ఎన్ని హింసలు పెట్టినప్పటికీ, ధర్మ విరుద్ధంగా పాండవులను చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో ఇబ్బందులను పెట్టినప్పటికీ ఇక్కడ అర్జునుడు ఒక భక్తుడు కాబట్టి అతని హృదయంలో ఆ కరుణ అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఒక భక్తుడి యొక్క మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డప్పటికీ భిక్షమెత్తైనా జీవిస్తాను కానీ వాళ్ళని ఎలా సంహరించడం అనేది ఆయన వైష్ణవులలో ఒక లక్షణం, క్షమాగుణం అనేది తెలియచేస్తోంది అనమాట. కార్పణ్యో దోష, ఇక్కడ తన ఇప్పుడు స్థితిని తెలియజేస్తున్నాడు అనమాట. ఓ కృష్ణ, లోభం అనే దోషం కారణంగా, లోభం అనే ఒక విషయం, ఆ లక్షణం కారణంగా నేను ఇప్పుడు ఈ ధర్మ సందిగ్ధంలో పడిపోయాను. నాకు ఇప్పుడు మోహం, ధర్మ విషయంలో మోహం చేత నేను ఆ శాంతిని కోల్పోయాను. ఏది ఉత్తమమో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏది నేను ఫాలో అవ్వాలో, ఏది త్యజించాలో అనేది నాకు తెలియటం లేదు. నేను అట్లాంటి స్థితిలో ఉన్నాను. కాబట్టి శిష్యస్తేహం, నేను నీకు శిష్యుడిగా అవుతున్నాను, మీకు శరణాగతి పొందుతున్నాను. జీవిత లక్ష్యాన్ని నేను ఏం చేయాలి, ఈ విపత్కర పరిస్థితిలో నేను ఎటువంటి నియమాన్ని ఫాలో అవ్వాలి, కాబట్టి నాకు మార్గదర్శకత్వాన్ని తెలియచేయండి అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పటి వరకు అర్జునుడు, కృష్ణుడు స్నేహితులుగా ఉన్నారు కదండి. స్నేహితులు అంటే ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది, వాతావరణం. కానీ సడన్ గా ఆ స్నేహితులలో ఒకడు ఇప్పుడు శిష్యుడిగా వాలంటీర్గా మారాడు. గురు శిష్యుల మధ్య ఆ సంబంధం అనేది చాలా గంభీరంగా ఉంటుంది. గురువు గారు శిష్యుల యొక్క ఉన్నతి కొరకు ఆయన చాలా దృఢంగా కొన్ని విషయాల్లో చెప్పవలసి ఉంటుందన్నమాట. సో గురువు గారికి ఎదురు సమాధానం చెప్పే అవకాశం ఉండదు.
గురువు దగ్గర సేవ చేస్తూ ఆయన దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందవలసి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే శిష్యుడిగా అర్జునుడు మారాడో, తనకు మార్గదర్శకత్వం చేయమన్నారో, వెంటనే శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క శిష్యుని కోరిక మేరకు, తన యొక్క భక్తుని మేర కొరకు భగవద్గీత జ్ఞానాన్ని ఇవ్వడం మొదలు పెట్టారనమాట. సో ఎట్లాగా నా ఇంద్రియాలను, అర్జునుడు తన యొక్క పరిస్థితిని తెలియజేస్తున్నాను, నా ఇంద్రియాలను శోషింపజేస్తున్నటువంటి ఈ దుఃఖాన్ని తొలగించుకునే మార్గం నాకు కనిపించట్లేదు. నా అంతట నేను దీనికి ఒక సొల్యూషన్ వెతకలేకపోతున్నాను. కాబట్టి నాకు దేవతల స్వర్గాధిపత్యం లాగా సంపన్నవంతం, దేవతల పొజిషన్ నాకు అవసరం లేదు. శత్రురహితమైనటువంటి రాజ్యమును దరిద్రపై సాధించినప్పటికీ దానిని నేను తొలగించుకోలేను. ఈ నా మైండ్లో ఏదైతే ఒక భావన వచ్చిందో, ఈ వీక్నెస్ వచ్చిందో, ఈ దౌర్బల్యం వచ్చిందో నా హృదయంలో, దీన్ని ఇంద్రుడి అంత పరిస్థితికి వచ్చినప్పటికీ, లేదా అత్యంత ఉన్నతమైన స్థితికి వచ్చినప్పటికీ కూడా ఈ లోభాన్ని నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను. కాబట్టి కృష్ణ దయచేసి నాకు మార్గదర్శకత్వం చేయండి అని చెప్పారనమాట. సో ఈ 9వ శ్లోకంలో, సో ఎప్పుడైతే ఇలా కృష్ణుడు ఒక భక్తుడు, ఒక స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, తన యొక్క బంధువు పృథకుమార, ఇందాక మనం చూడొచ్చు పార్థ అని కృష్ణుడు పిలుస్తారనమాట. సో పృథకుమార అంటే తన రక్త సంబంధం కలిగిన వాడు అనమాట, కుంతీదేవి కుమారుడు. కాబట్టి పృథకుమార. సో అని అన్ని విధాలుగా ఇంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నటువంటి తన అర్జునుడు ఒక్కసారిగా శిష్యుడిగా మారి చాలా సీరియస్ గా ఈ సమస్య నుంచి పరిష్కారం కోరినప్పుడు భగవంతుడు, ఆ గోవిందుడు పలకడం మొదలు పెట్టాడు అని 9వ శ్లోకంలో. శత్రువులను తప్పింపజేసే అర్జునుడు ఈ విధంగా చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడితో గోవిందా నేను యుద్ధం చేయను అని పలికి మౌనం వహించాడు. సో ఇది ఈ శ్లోకంలో, ఈ 2వ అధ్యాయంలో ఒక భాగం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇట్లా ఒక ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి అర్జునుడు కృష్ణుడికి అడుగుతాడు, అయ్యా నేనేం చేయాలని. కృష్ణుడు 2 లైన్లో, నువ్వు యుద్ధం చేయి, అనార్యుడుగా కాకు, ఇది నీకు అపకీర్తన తీసుకొస్తుంది, నీకు స్వర్గాన్ని వెళ్ళే మార్గాన్ని అవరోధం అవుతుంది, నీ శరీరంలో ఇది ఒక దౌర్బల్యం అని చెప్పారు. కానీ నీ గురువుని, నీ యొక్క తాతగారిని అయితే నువ్వు ఇలా సంహరిస్తావా అని అడగడం మొదలుపెట్టి మొత్తం తన యొక్క మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా అతను వెళ్ళగెక్కాడు. అయ్యా నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను, ఏం చేయాలో తెలియటం లేదు, కాబట్టి నాకు మార్గదర్శకత్వాన్ని ఇవ్వండి అని శ్రీకృష్ణ భగవానుడికి ప్రారంభిల్లి ఆయన కృష్ణుడికి శిష్యుడిగా ఆయన శరణాగతి పొందాడు. అదేవిధంగా మనం జీవితంలో మనం కూడా ఉన్నతమైన ఆ కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలంటే, అభివృద్ధి చెందాలంటే ప్రామాణికమైన గురువు దగ్గరకు వెళ్ళి, ప్రామాణికమైన గురువుని ఆశ్రయించి, వారికి మనం శరణాగతి పొంది, వారు చెప్పినట్టుగా మన జీవితాన్ని మార్గదర్శకత్వం చేసుకొని మనం ఎలాగైతే అర్జునుడు తన యొక్క దౌర్బల్యం నుంచి బయటకు వచ్చి అతను తన డ్యూటీని చేయగలిగాడో, భగవంతుని సంతృప్తి పరిచే విధంగా భగవద్గీత తెలుసుకోక ముందు అర్జునుడు తన కోరికలకు అనుగుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కానీ భగవద్గీతను అర్థం చేసుకున్న తర్వాత కృష్ణుని బోధనలకు అనుగుణంగా, కృష్ణుని కోరిక అనుగుణంగా ఆయన తన జీవితాన్ని నడుపుకున్నాడు. సో అదేవిధంగా మనందరం కూడా శ్రీకృష్ణుని యొక్క భక్తి భావనను మనం పెంచుకోవాలంటే మనం ఒక ప్రామాణికమైన గురువు దగ్గరకు వెళ్ళి వారికి శరణాగతి పొంది, ఆ శరణాగతిను చాలా చక్కగా మనం నిర్వహించడానికి ప్రయత్నిస్తూ గురువు గారికి తృప్తిపరిచి ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, 16 మాలలు హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి ప్రతిరోజు కూడాను. అలాగే 4 నియమాలు ఫాలో అవ్వాలన్నమాట. ప్రభుపాదుల వారు ఎన్నో పుస్తకాలు ఇచ్చారు. ఆ పుస్తకాలు ప్రతిరోజు కూడా భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత, ఈశం అని ఇంకా ఎన్నో పుస్తకాలు మనకి ఇచ్చారన్నమాట. ఏదో ఒక పుస్తకం మనం క్రమానుగుణంగా భక్తుల గైడెన్స్ లో ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతూ 4 నియమాలు ఫాలో అవుతూ 16 మాలలు హరే కృష్ణ మహామంత్రం చేయగలిగితే మనం చూడొచ్చు యాక్చువల్గా ఏ విధంగా అయితే అర్జునుడికి భగవంతుని యొక్క సందేశం తెలియజేయబడిందో, ఏ విధంగా అయితే అతనికి మార్గదర్శకత్వం జరిగిందో, అదేవిధంగా మనందరం కూడా అటువంటి బద్ధ జీవితంలో ఉన్నాము. మనందరికీ కూడా ప్రభుపాదుల వారి ద్వారా ఆ శ్రీకృష్ణుని కృప
మనందరికీ కూడా తలుగుతుంది. కాబట్టి చక్కగా ప్రభుపాదుల వారు చెప్పిన మార్గంలో మనం ఆయనకి సీరియస్గా శరణాగతి పొంది ఆయన చెప్పినటువంటి బోధనను తెలుసుకొని మనం కృష్ణునికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించాలి. హరే కృష్ణ.